ఏదైతే సద్గురుగా పిలువబడేటువంటి జగ్గి వాసుదేవ్కి సంబంధించి ఆయన మీదన తాజాగా వచ్చిన ఆరోపణలు, దాని మీదన తమిళనాడు కోర్టు తీవ్రంగా స్పందించడం, సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇచ్చి తను విచారించడం, ఆ సందర్భంగా ఆయనకు ఊరట లభించింది. అయితే దీని వెనకాల ఉన్నటువంటి కథ గురించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. హదియా జహాన్, అసలు పేరు అఖిల అశోకన్, కేరళలో హోమియో వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఇస్లాం మతం పుచ్చుకుని 4 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్న పిఎఫ్ఐ సభ్యుడు షఫీన్ జహాన్ అనేవాడిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు బ్యాన్ చేయబడ్డ సంస్థ. దీని వెనక సత్యసరణి అనే పిఎఫ్ఐ అనుబంధ సంస్థ ఉంది. దీనికి హెడ్ జైనాబ్ ఖాన్, ఈమె ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్ కూడా. ఈమె పైన చెప్పుకున్న హదియాన్ని బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడి చేసి ముస్లిం యువకుడితో పెళ్లి చేయడం వెనక ఉంది అని, మాతో మా అమ్మాయిని మాట్లాడడానికి కూడా అనుమతించడం లేదు, మా అమ్మాయిని మాకు ఇప్పించమని అఖిల తండ్రి మాజీ మిలిటరీ ఉద్యోగి అయిన అశోకన్ హైకోర్టులో మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఏదైతే అఖిల తండ్రి ఈ సత్యసరణి సంస్థ గత 10 సంవత్సరాల్లో 5,000 మంది హిందూ మరియు క్రిస్టియన్ స్త్రీలను మత మార్పిడి చేశామని ఇండియా టుడే 2017లో నిర్వహించిన ఒక స్టింగ్ ఆపరేషన్లో కెమెరా ముందు చెప్పింది. ఇవే కాదు, సత్యసరణికి చెందినటువంటి చాలా సీక్రెట్స్ కూడా ఆమె బయటపెట్టింది. కేరళ హైకోర్టు అన్ని పరిశీలించి అమ్మాయిని విచారించి ఆమె మేజర్ ఇష్టపూర్వకంగానే ముస్లింని పెళ్లి చేసుకుందని నిర్ధారించుకున్న తర్వాత కూడా తల్లిదండ్రులకు ఇష్టం లేని ఈ పెళ్లి చెల్లదు, పిల్లను తల్లిదండ్రులకు అప్పజెప్పాలని తీర్పు చెప్పింది. అయితే అమ్మాయి భర్త షహీన్ కపిల్ సిబల్ మరియు ఇందిరా జైసింగ్ వంటి ఖరీదైన లాయర్లను పెట్టుకుని సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అమ్మాయి మేజర్ పెళ్లి ఆమె ఇష్టం, కేరళ హైకోర్టు తీర్పు తప్పు, అమ్మాయిని భర్త దగ్గరికి పంపించాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసు వాదించడానికి ఒక కపిల్ సిబల్ సంస్థ 77 లక్షల సంస్థకి పిఎఫ్ఐ 77 లక్షలు చెల్లించినట్టు ఆడిట్ రిపోర్ట్లో బయటపడింది. ఇందిరా జైసింగ్కి ఎంత ఇచ్చారో తెలియదు. ఇకపోతే కేసు పరిశీలిస్తే సత్యసరణి మీద గతంలో వచ్చిన ఆరోపణలు, ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్ ద్వారా వచ్చిన నిజాలు, ఈ ఒక్క లవ్ కేసు గురించి పిఎఫ్ఐకి ఏంటి ఇంట్రెస్ట్, ఎందుకు కోర్టులు ఫీజు చెల్లించారు వంటివి అన్నీ పరిశీలించి వస్తే ఖచ్చితంగా దీని వెనక ఒక కుట్రకోణం కనిపిస్తుంది. అయినా సుప్రీంకోర్టు ఇవేం పట్టించుకోకుండా అమ్మాయి మేజరు పెళ్లి అమ్మాయి ఇష్టం అని ఫైనల్ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన కొద్ది కాలానికి ఆ షఫీన్ ఈ అఖిలను వదిలేశాడు, అది వేరే విషయం. సరే, ఇక జగ్గి వాసుదేవ్ ఇషా సంస్థ మీద ఆరోపణలు చూడాలి. తన కూతురు గీతా కామరాజ్, లతా కామరాజ్లని జగ్గి వాసుదేవ్ ఇషా సంస్థ బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మార్చింది. మా అమ్మాయిని చూడటానికి మాట్లాడడానికి అనుమతించడం లేదు, మా అమ్మాయిని మాకు అప్పచెప్పండి అంటూ మద్రాస్ హైకోర్టులో ఈ పిల్లల తండ్రి డాక్టర్ కామరాజ్ హెబియస్ కార్పస్ పిటిషన్ ఈ మధ్య దాఖలు చేశారు. ఇలా జగ్గి వాసుదేవ్ ఇషా ఫౌండేషన్ మీద ఆరోపణలు రావడం కొత్త కాదు. 2 దశాబ్దాలుగా చేసిన ఆరోపణలే ఉండి మళ్ళీ చేస్తూ వస్తున్నారు. సాధారణంగా వస్తున్న ఈ ఆరోపణలు ఈ విధంగా ఉంటున్నాయి. మంచి తెలివైన ప్రతిభావంతులైన యువతని బ్రెయిన్ వాష్ చేసి ఆశ్రమంలో బందీలుగా ఉంచుతున్నారు. వీళ్ళను మత్తులో లేదా వేరే లోకంలో ఉంచడానికి వారి తిండిలో మత్తు పదార్థాలు కలుపుతున్నారు. బీదవాళ్ళను మాయ చేసి మోసం చేసి ఆశ్రమానికి రప్పించుకుని కిడ్నీలు తీసి విదేశాలకు అమ్ముకుంటున్నారు. రాజకీయ నాయకులను పోలీసు అధికారులు డబ్బుతో కొంటూ కేసులు రాకుండా చూసుకుంటున్నారు. కామరాజ్ చేసిన ఈ ఆరోపణలు కొత్తవి కాదు. ఈయన 2016లో అంటే 8 సంవత్సరాల కిందట ఈ ఆరోపణ చేశారు. అప్పటికి పిల్లల వయసు 34-31 సంవత్సరాలు. అప్పటికే వాళ్ళు 7 సంవత్సరాలుగా ఇషా ఫౌండేషన్లో ఉంటూ 5 సంవత్సరాలుగా సన్యాసిలుగా ఉన్నారు. ఆ ముందు 7 సంవత్సరాలు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులతో రెగ్యులర్గా టచ్లోనే ఉన్నారు. ఇక లోతుగా వెళ్తే 2016 నాటికి ఈ డాక్టర్ కామరాజ్ ప్రొఫెసర్ మరియు డీన్గా కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేసి రిటైర్ అయ్యాడు. అతని భార్య పీజీ చేసిన ఒక జాతీయ అవార్డు పొందిన ఎన్జిఓ అధినేతగా ఉంది. వాళ్ళకి 2 అమ్మాయిలు, గీత మరియు లత. ఈ పెద్ద అమ్మాయి గీత బ్రిటన్లో ఒక యూనివర్సిటీలో చదివి అక్కడే ఉద్యోగం చేస్తుండగా 2007లో తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధంలో జైశీలన్ అనే అతన్ని పెళ్లి చేసుకుని తాను చేస్తున్న యూనివర్సిటీలోనే భర్తకు ఉద్యోగం సంపాదించింది. అయితే ఆ భర్త తాగుబోతే ఈ గీతను హింసిస్తూ ఉండటంతో 2008లో గీత తల్లిదండ్రుల విడాకులకి ఏర్పాటు చేశారు. అయితే భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న గీతను ఆమె తల్లే తమ ఇంటికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇషా ఫౌండేషన్కి తీసుకెళ్లి యోగాకి పరిచయం చేసింది. రెండో కూతురు అన్న యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని ఈషా ఫౌండేషన్లో యోగా కోర్సులో చేరింది. ఆమె తర్వాత కాగ్నిజెంట్ కంపెనీలో ఉద్యోగంలో చేరిన 2011 వచ్చేసరికి ఇషా ఫౌండేషన్ కార్యకలాపాలు వీళ్ళిరువురు పాలు పంచుకోవడం ఎక్కువై పూర్తిగా దానికి తమ సమయం కేటాయించడం మొదలుపెట్టి బ్రహ్మచర్యం తీసుకున్నారు. అయితే బ్రహ్మచర్యం తీసుకుంటున్నట్టు తనకు తెలియదని తల్లిదండ్రులు చెప్తూ ఉంటే మేము ప్రతి విషయం తల్లిదండ్రులతో పంచుకునే వాళ్ళం. మేము బ్రహ్మచర్యం తీసుకున్న తర్వాత కూడా సుమారు 4.5 సంవత్సరాలు అమ్మ నెలకి 2-3 సార్లు ఆశ్రమానికి వచ్చి మాతో ఉండేది, నాన్న తక్కువగా వచ్చేవాడు అని ఆడపిల్లలు చెప్తున్నారు. మా తల్లిదండ్రులు ఆశ్రమంలో అందరికీ తెలుసు. అమ్మ 1-2 సార్లు ఆశ్రమం వంట గదిలోకి కూడా వచ్చి గదిలోకి వెళ్ళి వంట కూడా చేసేదని కూడా ఆడపిల్లలు చెప్తున్నారు. అయితే కారణాలు తెలియదు కానీ 2016లో తన ఆడపిల్లలను ఇషా ఫౌండేషన్ బందీలుగా ఉంచిందని, తమకి 2 పిల్లలు కావడంతో వారి ద్వారా మా ఆస్తి కాజేయడానికి ఇషా ఫౌండేషన్ ప్రయత్నిస్తోందని తమ కుల పెద్దలకు, మీడియాకు మరియు ప్రభుత్వానికి కామరాజ్ ఫిర్యాదు చేశాడు. అక్కడ దాక్కుండా ఈయన మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చి జగ్గి మీద, ఆశ్రమం మీదన పలు తీవ్ర ఆరోపణ చేశాడు. ఆ పిల్లల తల్లి అప్పుడే అంటే 2016లో మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి తమ ఆడపిల్లలను జగ్గి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసులుగా మార్చాడు, తమ పిల్లలను చూడనివ్వటం లేదు, తమ పిల్లల్ని
తమకు ఇప్పించమని మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు డివిజనల్ బెంచ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిని ఇషా ఆశ్రమానికి వెళ్ళి అన్ని విషయాలు విచారించి అమ్మాయిలతో మాట్లాడి పూర్తి రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. పీడీజే ఇచ్చిన రిపోర్టు పరిశీలించిన పిదప హైకోర్టు డివిజన్ బెంచ్ జడ్జీలైన జస్టిస్ నాగముత్తు, జస్టిస్ భారతీదాసన్ తీర్పు చెబుతూ అమ్మాయిలు తమ ఇచ్ఛాపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నారు అని, వారిని ఎవరూ ప్రలోభ పెట్టినట్టు కానీ బలవంత పెట్టినట్టు కానీ ఎటువంటి ఆధారాలు లేవని పిటిషన్లో చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని పీడీజే రిపోర్ట్లో ఇచ్చారు. అందువల్ల ఈ పిటిషన్ కొట్టేస్తున్నామని హైకోర్టు డివిజన్ బెంచ్ తల్లి వేసిన పిటిషన్ కొట్టేసింది. ఇదిలా ఉండగా మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈసారి ఆ పిల్లల తండ్రి మళ్ళీ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి తమ పిల్లలను తమకు అప్పగించమని కోరాడు. డాక్టర్ కామరాజ్ పిటిషన్ మీద మద్రాసు హైకోర్టు విచారణ చేస్తూ 2016లో కేసు తీర్పు గురించి ఏం మాట్లాడకుండా 2016లోనే మేజర్లైన ఇప్పుడు వారి వయసు 42 మరియు 39 సంవత్సరాలు ఆడపిల్లలు తాము ఇష్టపూర్వకంగానే సన్యాసులుగా మారామని చెప్పిన మాటలు కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా ఇషా ఫౌండేషన్ మీద జగ్గి వాస్తు మీద చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. జగ్గి తన కూతుళ్ళకి పెళ్లి చేసి వేరే యువతలను సన్యాసులుగా మారడానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఈ ఫౌండేషన్ మీద ఉన్న అన్ని క్రిమినల్ కేసుల మీద విచారణ చేయండి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి విషయాలు తనిఖీ ఆదేశాలను జారీ చేయడానికి తమకు ఆర్టికల్ 226 పూర్తి అధికారాలు ఇచ్చిందని హైకోర్టు అందులో పేర్కొంది. అన్ని వివరాలతో కూడిన రిపోర్ట్ రేపు 4వ తేదీని కోర్టుకు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను అనుసరించి నిన్న 10 పోలీసు వ్యాన్లో ఒక ఎస్పీ, 3 డిఎస్పీలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, 150 మంది పోలీసులు ఇషా ఫౌండేషన్లో ఉన్న వాళ్ళని విచారించడానికి వెళ్లారు. అన్ని రూములు తనిఖీ చేసి అక్కడ ఉంటున్న వారి పూర్తి వివరాలు సేకరించారు. ఈ తనిఖీల మీద ఇషా ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇక్కడ ఉన్న వారందరూ వయోజనులు, వారి ఇష్టానుసారం ఇక్కడ ఉంటున్నారు, ఇష్టమైన వారు బ్రహ్మచర్యం తీసుకున్నారు. ఇషా ఎవరిని బ్రహ్మచర్యం తీసుకోమని కానీ వివాహం చేసుకోమని కానీ ప్రోత్సహించదు. అందరూ మేజర్లు వారికి నచ్చిన మార్గం ఎంచుకుంటారని చెప్పింది. ఈ ఇష్యూని అడ్డుపెట్టుకుని ఫౌండేషన్ మీద బురజల్లుదామని ప్రయత్నించే అందరి మీద తగు లీగల్ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. సరే, అక్టోబర్ 4న హైకోర్టుకు ఏం చెప్తుందో వదిలిపెడితే ఈలోగా ఒక సామాన్య పౌరుడిగా నా మిత్రుడు ఒక న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు ఒకే రకమైన 2 సంఘటనల మీద, అంటే మేజర్ అమ్మాయి లవ్ జిహాద్ లేదా ప్రేమ పెళ్లి మరియు మేజర్ అమ్మాయి సన్యాసం స్వీకరించడం 2 ఐచ్ఛికంగా జరిగినప్పుడు న్యాయస్థానాలు వేరువేరుగా ఎందుకు స్పందించాయి? సుంతి ఆర్ హిజాబ్ ఇవి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారి మీద బలవంతంగా రుతున్నారు. ఈ దురాచారం మీద ఏనాడని కోర్టులు స్పందించినాయి. చాలా క్రిస్టియన్ కుటుంబాలలో పిల్లలను చిన్నప్పటి నుంచి నన్ ఆర్ బ్రదర్ ఆర్ ప్రీస్ట్గా తయారు చేయడం లేదా, మరి తల్లిదండ్రులు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వారు తమ పిల్లలను నన్స్గా బ్రదర్స్గా మారుస్తున్నప్పుడు కోర్టు ఇదే విధమైనటువంటి కామెంట్స్ చేయగలవా, దురుసు కామెంట్స్ చేయగలవా? అలాగే కేసుకు సంబంధం లేని వ్యక్తులను కోర్టులో ప్రస్తావించవచ్చా? జగ్గి కూతురు మేజర్, ఆమెను ఆ కేసులో ఎందుకు ప్రస్తావించారు? ఆమె జీవితం ఆమె నిర్ణయించుకునే హక్కు లేదా? ఒకవేళ జగ్గి ఆమెను సన్యాసినిగా తయారు చేస్తుంటే ఆమెను సన్యాసినిగా ఎందుకు చేసావని జగ్గి మీద మీరే ప్రశ్నించకుండా ఉండేవారా? మీ లీగల్ కుటుంబాల్లో కూడా పిల్లలు ఉన్నారు, తరాలుగా మీ కుటుంబాల్లో పిల్లలపై మీ లీగల్ ప్రొఫెషన్ ఎందుకు రుతున్నారు? వారికి జీవితం ఎంచుకునే హక్కు లేదా? జగ్గి వాస్తు బలవంతంగా సన్యాసినులుగా మారుస్తున్నారనే దానికి మీ వద్ద ఏదైనా బలమైన సాక్ష్యం ఉందా? లేనప్పుడు ఎందుకు ఆ విచ్చలవిడి కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అబ్రహామిక్ మతాల్లో లాగా ఫలానా విధంగా బతకాలనే ఆదేశాలు హిందూ ధర్మంలో లేవు. వ్యక్తులు నచ్చినట్టు బతికే హక్కు అవకాశం ఉంది. 10 సంవత్సరాలకు పైగా ఇదే వ్యక్తి అదే వ్యవహారం మీద హైకోర్టు తీర్పు తర్వాత కూడా పదే కోర్టుకు వస్తూ ఉంటే ఎందుకు కోర్టు ఉపేక్షిస్తుంది? ఇషా ఫౌండేషన్లో 100 కొద్ది వివాహాలు కూడా జరుగుతున్నాయి, మరి వాటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? సద్గురు ఏమైనా టెర్రరిస్టా? మదర్సాలో దొరికినట్టు ఆయన ఆశ్రమంలో గతంలో ఎప్పుడైనా ఆయుధాలు టెర్రరిస్టులు దొరికారా? అక్కడ ఉండే సాధారణ పౌరులకు ధ్యానం చేసుకుంటున్న వాళ్ళని ప్రశ్నించడానికి ఒక టెర్రరిస్ట్ మీద దాడికి వెళ్తున్నట్టు 150 మంది పోలీసులతో ఆశ్రమం మీద దాడి దేనికి? అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర సమాచారం సేకరించడానికి లేదా వాళ్ళలో భయం కల్పించి ఆశ్రమానికి దూరం చేయడానికి? ఇది చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి కథనం.